1 లీటర్ పెట్రోల్ ధర ఎంత? అయ్యో అనవసరం కొట్టిస్తాను. ప్రస్తుతం గ్యాస్ రేట్ ఎంత? ఆంధ్ర యూనివర్సిటీలో మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి స్పీచ్ బాగా వైరల్ అయింది. మీ నాన్నమ్మ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మో డాడీ వాళ్ళ పోయింది వైఫ్ మీకు ఏమవుతుంది? ఈరోజు సెలబ్రిటీస్ వచ్చారు. త్వరలోనే మనకి నాన్ సెలబ్రిటీస్ అంటే అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయాలి అనేదే కోరిక. నమస్కారం అండ్ వెల్కమ్ టు చాట్ షో మహిళా స్పెషల్ మదర్స్ డే స్పెషల్. Associate sponsors Vayari Sarees and powered by Property Box and also Ecolux Sustainable Luxury. Hi, welcome. Hi. Happy Mother's Day. Happy Mother's Day to you and all the viewers. Thank you. Indranil. Undranil. Indranil. అది ఇంద్రనీల్ గా లేదు, ఉండ్రనీల్ గా ఉంది. Vishnu, the relationship between the husband and wife should be like fish and water, but not like the fish and fisherman. The relationship between husband and wife should be like water and Fish. Not like fish and fisherman. సూపర్. ఇప్పుడు చూడు మేఘన చెప్తుంది అసలు. మేఘన ఎవడు పడితే రావడానికి పోవడానికి ఇది పశువుల దొడ్డ, మేఘన అడ్డ. ఎవరు పడితే వాళ్ళు రావడానికి ఏమన్నా పశువుల దొడ్డ? ఎవరు పడితే వాళ్ళు రావడానికి ఏమన్నా పశువుల దొడ్డ? మేఘన అడ్డ. వెరీ గుడ్. ఇప్పుడు నీకు డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్ విల్ ట్రబుల్ యూ. ఐ am not the trouble, I am the truth. You are troubling with this. Don't trouble the trouble. If you trouble the trouble, You trouble the trouble will trouble you. I am not. I am not the trouble. I am truth. వావ్ సూపర్. మీకు ఇవాళ ఎందుకు పెట్టానో తెలుసా? మదర్స్ డే స్పెషల్గా మదర్స్ అందరికీ కూడా చెప్పాలనుకుంటుంది ఏంటంటే Happy Mother's Day. Happy Mother's Day. వచ్చేసావు, లైన్లోకి వచ్చావు. మదర్స్ అందరికీ చాలా ఇంపార్టెంట్ అన్ని న్యూట్రియంట్స్, అందులో కాల్షియం కూడా చాలా ఇంపార్టెంట్. నువ్వులు ఉండలు చాలా మంచిది కాల్షియంకి. ఎంతసేపు వేరే వాళ్ళ ఆరోగ్యాలని ఇంట్లో చూసుకోవడం మాత్రమే కాదు, మీ గురించి కూడా మీరు చూసుకోండి. సో ఎస్, మీరు ముగ్గురు సూపర్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ అయినందుకు హార్టీ కంగ్రాచులేషన్స్. Thank you so much. ఆంటర్ప్రెన్యూర్ ఉమెన్ గా మీరు నచ్చినటువంటి బిజినెస్ ని తీసుకొని మీరు అందులో సక్సెస్ఫుల్ అయినందుకు మీకు కంగ్రాచులేషన్స్. Thank you so much. అండ్ ఇప్పుడు మీకు మేము ఇంత బాగా మీరు మాట్లాడినందుకు ప్రాపర్టీ బాక్స్ నుంచి ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తాం. Oh wow. సో ప్రాపర్టీ బాక్స్ ఇస్ అ ప్లాట్ఫామ్ which has verified listings of properties in and around Hyderabad. Okay. మీరు ఇక్కడ ఉండేటువంటి ప్రాపర్టీస్ ని సెర్చ్ చేయాలి అంటే ఆ యాప్ లోకి వెళ్ళి లేదా వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. యూ విల్ ఫైండ్ ఆల్ ద ప్రాపర్టీస్. ఇన్ కేస్ మీరు బయింగ్ ఆర్ సెల్లింగ్ చేసుకోవాలి అనుకుంటే కూడా వెరిఫైడ్ లిస్టింగ్స్ మాత్రమే అందులో ఉంటాయి. ఓకే. Oh good. ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ మొదలు పెడుతున్నాం. మన చాట్ షో మహిళా స్పెషల్లో మొట్టమొదటి రౌండ్ పేరు చెప్పనా. ఈ గేమ్ షోలో మనకి రెండే 2 రౌండ్లు. ఓకే, మొదటి రౌండ్ చెప్పనా, రెండో రౌండ్ జంబలకడి పంబ. Okay. ఈ 2 రౌండ్లు బాగా ఆడి లీడ్లోకి వచ్చినటువంటి వాళ్ళకి ఒక క్యాష్ ప్రైజ్ ఉంది. Oh. చెప్పనా రౌండ్లో రెడీ మహేశ్వరి, మేఘన అండ్ విష్ణుప్రియ. Yeah. రెడీ? ఫస్ట్ క్వశ్చన్, కరెన్సీ నోట్ మీద ఎన్ని లాంగ్వేజెస్ ఉంటాయి? Oh my God. నొక్కండి. She is so intelligent. She can say that. Of course, but I don't remember. మహేశ్వరి చెప్పు. 15. ఎస్, దట్స్ రైట్ ఆన్సర్. జనరలీ 15 లాంగ్వేజెస్ అని చెప్తారు, హిందీ ఇంగ్లీషు కలపకుండా. 10 మార్కులు వచ్చేసాయి కదా దానికి. ఎంతసేపు ఆ నోట్లు పట్టుకొని పోవడమే. Seriously, దానిలో ఉండే లాంగ్వేజ్లు ఎన్నో నేను చూసుకోలేదు. సో మదర్స్, ఇప్పుడు ఈ మనీ గురించిన టాపిక్ వచ్చింది కాబట్టి మీరు కొంచెం ఫైనాన్షియలీ మీకోసం డబ్బులు సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. True. Absolutely. అంటే అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయని కాదు కానీ బట్ 10 రూపాయలు అన్నది దాచుకోవాలక్క. తాయికలవి సినిమా చూసారా ఈ మధ్య? నేను చూసాను. Amazing movie. అందులో What a message. ఈసారి నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి క్వశ్చన్ సర్వే క్వశ్చన్. సర్వేలో ఏం తేలిందో ఎలా తెలుస్తుంది అక్క? టాయిలెట్ హ్యాండిల్ తో పోలిస్తే ఫోన్లో ఎంత ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది అని ఒక గ్లోబల్ సర్వే చెప్తుంది. ఆప్షన్స్ ఏం లేవా? మీకు ఆప్షన్స్ ఇస్తాను. ఏ 15 రెట్లు, బి 10 రెట్లు, సి 18 రెట్లు అండ్ డి 5 రెట్లు. ఐ థింక్ 18 అనుకుంటున్నా. బజర్ నొక్కి చెప్పొచ్చు.
బజర్ బజర్ మళ్ళీ 10 మార్కులు. బజర్. పోతే పోయిందే, ఏం పోగొట్టుకుంటా. మేఘన నాకు తెలిసి 15 or 18. ఐ థింక్ ఐ గో విత్ 18. ఇస్ ద రైట్ ఆన్సర్. ఏవేవో ముట్టుకొని కూడా వీఆర్ టచింగ్ ద ఫోన్స్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ బ్యాక్టీరియా. యా టాయిలెట్ కి అన్నిసార్లు వెళ్ళము, కానీ ఫోన్ పొద్దుతో మనం చేస్తాం. కాదు, టాయిలెట్ హ్యాండిల్ తో పోలిస్తే ఫోన్ మీద 18 రెట్లు బ్యాక్టీరియా ఉంటదంట. ఈ రోజు మార్నింగ్ అనుకున్నాను అక్క, నేను హెయిర్ కోమ్ పట్టుకునేటప్పుడు వీటికి ముందు శానిటైజర్ రాస్తున్నా సరే ఫోన్ పట్టుకున్న ప్రతిసారి రాసుకోవాలి అని. అలా నువ్వు రాసుకుంటే రోజుకి 1116 సార్లు రాసుకోవాలి. నీకు అర్థమవుతుందా? ఇదంతా మీరు మాట్లాడాల్సినటువంటి విషయం కాదు, మనం ముఖ్యంగా మన హస్బెండ్ కి చెప్పాల్సినటువంటి విషయం. ఎక్కువసేపు టాయిలెట్లు ఉండొద్దని. ఎస్, ఒకవేళ ఉంటే కూడా ఫోన్ తీసుకెళ్ళొద్దు అది. మరి ఏం తీసుకెళ్ళాలి? దే కెనాట్ సర్వైవ్ వితౌట్ ద ఫోన్స్. యా యా. మీ ముగ్గురులో కల్లా ఎవరి హస్బెండ్ ఎక్కువసేపు బాత్రూమ్ లో ఉంటారు? అరే యూ శివానా? కెన్ యూ కెన్ పుట్ ఎ కాంపిటీషన్. నెక్స్ట్ టైం వి విల్ రికార్డ్. ట్రూ నో వి విల్ డెఫినెట్లీ రికార్డ్. అక్క మన వాళ్ళనే కాదు, జనరల్ ఆడియన్స్ వాళ్ళు కూడా అలాగే ఉన్నారంట. మనం ఎప్పుడైనా ఇలాంటి పాయింట్ రేస్ చేస్తే వాళ్ళు కూడా కింద కమెంట్స్ లో మా ఆయన అయితే ఇంకెక్కువ, మా ఆయన ఇంకెక్కువ అనేసి అని అంటూ ఉన్నారు. ఏం చేస్తారో తెలియదు అక్క. 45 minutes బేసిక్ 45 to 1 hour అనుకో. ఇది చాలా పెద్ద అపవాదు ఉంది. ఇంట్లో మనశ్శాంతి లేదు కాబట్టి ఆ బాత్రూమ్ కి అంటున్నారు. No, మరి but I'll tell you something. I think these boys or men should change this habit because this will lead into hemorrhoids, which is not good for your health. హెమరాయిడ్స్ అంటే తెలుసుగా, ఫైల్స్. Yes, it leads to because Avuna? yes, too much of sitting in the toilet and checking your phone. ఏమవుతుందంటే మనం ఆ ఇదిలో పోవడం మూలన you don't spend అంటే you don't think how much time you are spending అన్నది. దాంతో ఏమైపోతుందంటే in future you will develop hemorrhoids which needs a surgery. నాకు దీనికి ఒక మంచి పరిష్కారం ఉంది. మీ ఇళ్లలో వెస్టర్న్ కమోడ్స్ తీసి ఇండియన్ పెట్టండి, సచ్చినట్టు వచ్చేస్తారు బయటికి. 10 This is a good నిమిషాల్లో idea, Suma. I tell you, మొత్తం మగవాళ్ళందరూ బయట ఉంటారు. I will implement. ఆడవాళ్ళు ఈ రోజు మదర్స్ డే స్పెషల్ చేసి రెనోవేషన్ చేసేయండి. రెనోవేషన్ చేసేసేయండి. మోకాళ్ళు కూడా చాలా బాగుంటాయి. కరెక్ట్. ఓకే, సో 10 పాయింట్లు మీకు వచ్చేసింది, మీకు 10 పాయింట్లు వచ్చాయి. నెక్స్ట్ ఇది సర్వే క్వశ్చన్ మళ్ళీ. మళ్ళీనా? ఒక మనిషి రోజుకి సుమారు ఎన్నిసార్లు తన స్మార్ట్ ఫోన్ ని అన్లాక్ చేస్తాడు అని ఒక గ్లోబల్ సర్వే. ఓ మై గాడ్. మీకు ఆప్షన్స్ ఇస్తాను. నేను చెప్పను. 100 to 110 times, B 200 to 230 times, C 500 to 560 times, D 300 to 350 times. మేఘన 500 ఈజీలీ. ఇంద్రనీళ్ళకి ఎన్ని లాకులు పెట్టావు? నేను పెట్టలే. నేను ఒక్క లాకే ఓపెన్ చేయట్లేదు ఫోన్ కి. ఈస్ ద అన్లాక్డ్ మ్యాన్. సో మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆన్సర్ 500. అకార్డింగ్ టు మీ. బట్ దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. 100 to 110 times అంతేనా? గ్లోబల్ సర్వేలో ఎక్కువ మంది యావరేజ్ గా చేసేది అది. ఓకే. సో మేఘన -10. ఇప్పుడు మనం సినిమా బేస్డ్ కి వెళ్తున్నాము. నేను ఒక పిక్చర్ చూపిస్తాను మీకు. ఈ పిక్చర్ చూడగానే మీకు సాంగ్ గుర్తు రావాలి. ఆ సాంగ్ ఏంటో గుర్తొస్తే బజర్ నొక్కి ఆన్సర్ చెప్పండి. సో ఏంటి? హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ రా హాయ్ రా రే. అరే హాయ్ రే హాయ్ రే హాయ్ రే బా 50 kg తాజ్ మహల్ అదే సాంగ్. దట్స్ ద రైట్ ఆన్సర్. నీకు 10 పాయింట్స్ వచ్చేసాయి. ఇవేళ జాగ్రత్తగా దాస్తా. ఎస్. ఓకే, సెకండ్ సాంగ్ చెప్పు మహి. సినిమా చూపిస్తా మామా నీకు, సినిమా చూపిస్తా. అదేగా సినిమా చూపిస్తా మామ రేసు గుర్రం. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్. మూడో స్టిల్ విష్ణుప్రియ. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు. రైట్ ఆన్సర్. 10 మార్కులు. అండ్ ఇంకా మనకి ఈ రౌండ్ లో ఇంకొక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. అది నేను చైల్డ్హుడ్ పిక్చర్స్ చూపించబోతున్నాను సెలబ్రిటీస్ ది. ఆ సెలబ్రిటీ ఎవరు అనేది బజర్ కొట్టి చెప్పాలి. ఓకే. ఎస్, ఫస్ట్ పిక్చర్ ప్లీజ్. మేఘన కొట్టు మేఘన. అయ్యో అనవసరం కొట్టిస్తాను. ఎవరో కూడా తెలియదు. మేఘన ఎవరో కూడా తెలియట్లేదే. తెలుగు ఆర్టిస్టేనా? మెగా ఫ్యామిలీ. ఐ థింక్ వరుణ్ తేజ్. రైట్ ఆన్సర్. ఎస్. అమ్మయ్యా, మేఘనకు ఒక 10 అనవసరం పాయింట్లు. కొట్టిస్తాను. ఆవేశంలో మీరు ఏదో అన్నారని. 10 పాయింట్లు వచ్చేసాయి. ఓకే, నెక్స్ట్ పిక్చర్ మహేశ్వరి. ఇలాగే అదే ఎవరో తెలియట్లేదు. బ్రహ్మానందం గారా? కానోను. మహేశ్వరి 10, 9, 8. అలియా? ఎంత క్లియర్ గా అలీ గారి ఫేస్ ఉంది కదా. రైట్ అలీ, ఆన్సర్. అలీ. అక్కడ చూడ అదే చూసి అదే అనుకున్నా. లాస్ట్ పిక్చర్ ఈ రౌండ్ లో. Okay, చెప్పనా రౌండ్ లో మహేశ్వరి. సాయి పల్లవి. కోన్సా కార్నర్ సరే. ఏ కార్నర్ సే దేకో. అట్లా ఇలా చూడగానే నాకు సాయి పల్లవి అనిపించింది. అయితే నీ కళ్ళు మంచివి. రైట్ ఆన్సర్.
సో ఇటు సాయి పల్లవి రైట్ ఆన్సర్. అలా మన రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటి? సో ఫస్ట్ రౌండ్ అయ్యేసరికల్లా స్కోర్స్ ఏంటి అంటే అండ్ లీడ్ లో ఉంది మహేశ్వరి at 40. సో దిస్ ఇస్ ఫ్రమ్ వయ్యారి సారీస్. కంగ్రాచులేషన్స్. ఇంత బాగా ఆడినందుకు నీకు వయ్యారి సారీస్ నుంచి ఒక స్పెషల్ సారీ. బ్యూటిఫుల్. వావ్, ఇట్స్ సో ప్రెటీ. అసలు ఈ టైప్ ఆఫ్ కలర్సే కట్టలేదు ఇప్పటి వరకు. మార్చేసుకుందా అమ్మో. సో వయ్యారి సారీస్ ఫస్ట్ షాప్ నిజాంపేటలో ఓపెన్ అయింది. తప్పకుండా మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు వెళ్ళి అక్కడ ఉండేటువంటి కలెక్షన్ చూడండి. గుడ్ సారీస్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్. ఓకే, సో దట్స్ వయ్యారి సారీస్. థ్యాంక్ యూ సో మచ్. వయ్యారి అంటే వావ్ అనాల్సింది. యా, వావ్. చాట్ షో అసోసియేట్ స్పాన్సర్స్ వయ్యారి సారీస్ పవర్డ్ బై ప్రాపర్టీ బాక్స్ అండ్ ఈకోలక్స్ సస్టైనబుల్ లగ్జరీలో మన నెక్స్ట్ రౌండ్ జంబలకడి పంబ. ప్రైజెస్ కి సంబంధించిన రౌండ్ కాబట్టి, అంటే మనకి ప్రెసెంట్ మార్కెట్ లో ఉండేటువంటి కొన్ని ప్రైజెస్ కి సంబంధించిన రౌండ్, అలాగే కన్ఫ్యూజన్ రిలేషన్షిప్స్ కి సంబంధించిన రౌండ్ కాబట్టి చూద్దాం. దాంట్లో కూడా మైనస్ నొక్కను. ఫస్ట్ జాగ్రత్తగా వినండి, ఇది కూడా బజర్ రౌండే. మీ నాన్నమ్మ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అక్క వాళ్ళ కూతురు వాళ్ళ అమ్మో డాడీ వాళ్ళ పోయింది వైఫ్ మీకు ఏమవుతుంది? అత్తయ్య. రైట్ ఆన్సర్. మీ నాన్నమ్మ వాళ్ళ అబ్బాయి అంటే మా డాడీ. వాళ్ళ అక్క, అత్తయ్య. వాళ్ళ కూతురు. కూతురు అంటే వదిన ఆర్ మరదల్. వాళ్ళ డాడీ, మామయ్య. వాళ్ళ వైఫ్ అత్తయ్య. మీకేమవుతాడు? అత్తయ్య. వావ్, మంచి చెప్పలేమే. నాకు అసలు సగంలోనే పోయింది. రిలేషన్షిప్స్ తెలుసుకోవడం కూడా చాలా మంచిది. మదర్స్ డే సందర్భంగా ఇంకొకటి కూడా చెప్పాలి ఇక్కడ ఏంటంటే, ఈ రిలేషన్షిప్స్ని ఫ్యామిలీస్ని ఎక్కువగా బాండ్ చేసి హోల్డ్ చేసేది కూడా ఇంట్లో ఉండేటువంటి అమ్మలే. నాన్నలు చేస్తారు, కాకపోతే వాళ్ళకు ఉండేటువంటి జాబ్, వాళ్ళకు ఉండేటువంటి పరిధుల్లో ఒక్కొక్కసారి స్పెండ్ చేయలేకపోవచ్చు. కానీ రే ఇవాళ అత్త వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందిరా వెళ్ళాలని, లేదంటే అందరూ కలిపి వాళ్ళ భోజనాలకు వెళ్తున్నారా పెద్దమ్మ గుడికి, నువ్వు రావాలని. సో అమ్మలు మీకు జోహర్, లవ్ యూ. నాకు కూడా లవ్ యూ. సెకండ్ క్వశ్చన్, మీ పెద్దనాన్న వాళ్ళ తమ్ముడి వైఫ్ కూతురు వాళ్ళ హస్బెండ్ పిల్లల వాళ్ళ అమ్మ మీకేమవుతారు? మదర్. అక్కడ సిస్టర్. యా, సిస్టర్ ఆర్ బ్రదర్. అంతే. రైట్ ఆన్సర్. ఎలాగే అసలు విష్ణు వద్దులేరా. And she makes an effort of attending all the weddings, all the functions. ఆ విషయంలో మా దాంట్లో విష్ణుని కొంచెం నన్ను ఫాలో అవుతున్నట్టున్నా. నేను కూడా ఇంతే తెలుసు. మీరు ఇన్స్పిరేషన్ అందరికి. అంటే యా, అటు కేరళ, అయినా ఇక్కడ యానము, ఇట్లా ఇట్లా అట్లా వెళ్తూనే ఉంటాం. అండ్ మీ ఓనం వీడియోస్ అవి చూసినప్పుడు కూడా అనుకుంటాం నెక్స్ట్ ఇయర్ మమ్మల్ని పిలవాలి. ఎస్, పిలవాలి. కానీ నేను మొన్ననే ఒక డిసిషన్ తీసుకున్నాను. వండడం ఓకే, వడ్డించలేకపోతున్నాను. మొత్తం అరటాకేసి వడ్డించాలి కదా, చచ్చిపోతున్నాను నేను అసలు వడ్డించడానికి. ట్రెడిషనల్ వైబ్ ఉంటుంది అక్క వీడియో చూసినప్పుడు. కరెక్ట్. ఎస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుతం గ్యాస్ రేట్ ఎంత? గ్యాస్ బండ ఎంత? అయ్యా, ఇంత కూడా వంటలు చేయట్లేదా మీరు? మహేశ్వరి అక్క దగ్గరగా చెప్పిన ఇవాళ అక్క. సరే. ఎందుకంటే మా గ్యాస్ వాడు ఎక్కువ తీసుకుంటాడు టిప్ అని చెప్పి పైకి తెచ్చిచ్చిన. సరే చెప్పు. 900. యాక్చువల్లీ 950 నాకు తెలిసి. మనం ఈ రోజు షూట్ చేస్తున్న రోజు 940 రూపీస్. సో మహేశ్వరికి ఇచ్చేస్తున్నాం 10 పాయింట్స్. గ్యాస్ బండ. సెకండ్ షార్టేజ్ ఉండే ఐటమ్ గురించి అడుగుతున్నా. 1 లీటర్ పెట్రోల్ ధర ఎంత? చెప్పక్క. 108 రూపీస్. రైట్ ఆన్సర్. ఈ పెట్రోల్ కొరత తగ్గాలి అంటే ఆడవాళ్ళుగా మీరు ఏమైనా సలహా ఇస్తారా? బయటికి తిరగొద్దు. మీరు చెప్పండి. యాక్చువల్లీ చాలా బాధగా ఉంది. పెట్రోల్ ధర పెరగడం మూలన మా ఆయన బయటికి వెళ్ళట్లేదు, ఇంట్లో ఉంటున్నారు. పని లేకపోయినా బయటికి వెళ్ళే మనిషి ఇప్పుడు ఇంట్లో ఉంటుంటే కొంచెం చికాగ్గా ఉంటుంది అప్పుడప్పుడు. ఏదో ఒకటి చేసి కొంచెం ఈ పెట్రోల్ ధరలు తగ్గేలాగా చూడరా? ఎందుకంటే హస్బెండ్స్ ఇంట్లో ఉండిపోతున్నారు. అంటే పని ఉంటే తప్పిస్తే వాళ్ళు వెళ్ళట్లేదు, మనకి ఫ్రీడమ్ ఉండట్లేదు. మీరేమైనా దీనికి సలహా? నేనేం చెప్పట్లేదు, ఎందుకంటే నేను కూడా ఎక్కువ బయట తిరుగుతాను కాబట్టి పెట్రోల్ కొంచెం తగ్గించు. సో ఎస్, దీని తర్వాత మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, జస్ట్ ఒక 10 రోజుల క్రితమే ఆంధ్ర యూనివర్సిటీలో మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి స్పీచ్ బాగా వైరల్ అయింది. ఆ స్పీచ్లో అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ని ఉద్దేశించి త్రివిక్రమ్ గారు ఇలా అన్నారు. ఇక్కడి నుంచి ఎంత గమ్ముని వెళ్ళిపోదాం అనేటువంటి ఫీలింగ్ ఇచ్చేలాను అనిపిస్తే చేదుగానే ఉంటుంది. వాసన మనకి సుగంధంలా అనిపించదు, కానీ అది మనకి చాలా ఉపయోగం చేస్తుంది. అలాగే ఈ ప్రాంతం కూడా మొదట మనని భయపెడుతుంది. సో ఇప్పుడు అక్కడ ఆయన చెప్పినటువంటి ఒక సెంటెన్స్ బాగా పాపులర్ అయింది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. చేదుగా ఉంటుంది, వాసన సుగంధంలాగా అనిపించదు, కానీ అది మనకి ఉపయోగం చేస్తుంది.
ఫస్ట్ కాకరకాయ. నేను మీకు చిన్న హింట్ ఇస్తా, ఇవ్వండి. సంథింగ్ రిలేటెడ్ టు హాస్పిటల్స్. సరే మీకు ఇంకా నేను సింప్లిఫై చేయడానికి ఒక్క డాష్ ఫిలప్ చేస్తే చాలు, 2 అక్కర్లేదు, ఓకేనా? డాష్ చేదుగా ఉంటుంది, హాస్పిటల్ వాసన సుగంధంలాగా అనిపించదు, కానీ అది మనకి ఉపయోగం చేస్తుంది. శానిటైజర్. బజర్. హాస్పిటల్ అంటే ನಾನು ఆలోచించండి. ఎస్ మహేశ్వరి. డాష్ చేదు. అదే అక్కడ డాష్ చేదుగా ఉంటుంది, లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అక్కడ ఏంటి? కాకరకాయ. కాకరకాయ. రాంగ్ ఆన్సర్. -10. మందు చేదుగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఎంత గమ్ముని వెళ్ళిపోదాం అనేటువంటి ఫీలింగ్ ఇచ్చేలాను అనిపిస్తే మందు చేదుగానే ఉంటుంది, ఆసుపత్రి వాసన మనకి సుగంధంలా అనిపించదు. మందు చేదుగా ఉంటుంది, హాస్పిటల్ వాసన సుగంధంలాగా ఉండదు, కానీ అది మనకి మంచి చేస్తుంది. అలాగే ఫస్ట్ యూనివర్సిటీలోకి ఎంటర్ అయినప్పుడు కూడా మనకి నచ్చదు, కానీ ఆ తర్వాత మనకి యూనివర్సిటీ మనకి చాలా మంచి చేస్తుంది అని చెప్తూ ఆయనది వాడాడు అనమాట. ఓకే ఓకే ఓకే. త్రివిక్రమ్ గారి వల్ల నీకు -10. ఇప్పుడు ఇంకొకటి, ఓకే, ఇది మిస్టర్ అనుదీప్ ది వైరల్ అయినటువంటి రీల్. మా చాట్ షోకి వచ్చినటువంటి అనుదీప్ మన సినిమాల్లో ఉండేటువంటి హీరోలు లేదా హీరోయిన్లది ట్యాగ్స్ ఉంటాయి కదా, లైక్ పవర్ స్టార్, మెగాస్టార్ అలా చెప్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, అది చాలా ఎక్కువగా వైరల్ అయింది. వైరల్ అయినటువంటి రీల్లో అనుదీప్ ఇక్కడ ఏమన్నాడు? పవర్ స్టార్, విక్టరీ, కింగ్, యువరత్న. యువరత్నకి రైమింగ్ నవరత్న. రైట్ ఆన్సర్. పవర్ స్టార్, విక్టరీ, కింగ్, యువరత్న. నవరత్న. మేము హీరోల ట్యాగ్స్ చెప్పమన్నాం, ఆయన యువరత్న అనగానే నవరత్న అన్నాడు. సో 10 points టు యూ. బ్రహ్మానందం గారి రీల్ ఒకటి బాగా వైరల్ అయింది. ఈ రీల్ కి సంబంధించినటువంటి క్వశ్చన్, మన గురించి ఒకడు వెనకాల మాట్లాడుతున్నాడు అంటే ముందున్నాడని అర్థం. మహేశ్వరి బజర్ నొక్కింది. వాడు వెనకున్నాడు, మనం ముందున్నట్టు అర్థమా? రైట్ ఆన్సర్. ఏదైనా సరే లైఫ్ లో పాజిటివ్ గా తీసుకోవాలి. ఆఫ్ కోర్స్. 2 rounds అయిపోయాయి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఈ రోజు సరదాగా మనం ఇది మిస్ అవుతున్నాం కాబట్టి, ఈ గేమ్ షోస్, ఈ ఫార్మాట్స్ ఈ మధ్య లేదు కాబట్టి, నేను చాలా సంవత్సరాలు స్టార్ మహిళ ఒక షోగా అలా చేస్తూ చేస్తూ వెళ్ళాను. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏంటంటే, ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే షోస్ కానీ వ్యూస్ కానీ చాలా తక్కువ. అవును. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అ గేమ్ షో, చాలా విషయాలు ఆడవాళ్ళకి సంబంధించి ఒక రిప్రజెంటేషన్ లాగా నడిచినటువంటి షో అది. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. అందుకనే అందులో నుంచి కొంచెం ఆ రీక్రియేషన్స్ లాగా చేశాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ది షో. సో ఫైనల్ స్కోర్స్ ఏంటంటే 2 రౌండ్ల తర్వాత. అండ్ ఈ రోజు మన చాట్ షో మహిళా స్పెషల్ విన్నర్ విష్ణుప్రియ. అందరం మా ముగ్గురికి. నువ్వు ఇది తీసుకో ఫస్ట్, తర్వాత మీరు ముగ్గురు షేర్ చేసుకోండి. ఇది ఈకోలక్స్ సస్టైనబుల్ లివింగ్ నుంచి నీకు అన్ని ఆర్గానిక్ సోప్స్ అండ్ షవర్ జెల్స్ ఉన్నాయి. ఆల్సో వీళ్ళది ఈ షికాకాయ షాంపూ ఏదైతే ఉందో, దిస్ ఇస్ మై ఫేవరెట్. ఐ బీన్ యూజింగ్ సిన్స్ 8 months. చాలా బాగుంది. Okay, you get online also. Yeah, you can book it online. Okay, also. fine. Okay. So thank you so much. Congratulations to you. Yes, thank you. Please. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ మనీ ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ మేము అందరం కలిసి చలివేంద్రం పెడుతూ ఉంటాం. సో దానికి మనీ స్పెండ్ చేసేస్తాం. మీ ముగ్గురం ఏదైనా ఒక మంచి దానికోసం చేస్తాం కాబట్టి ఈ ఇయర్ ఈ మనీ దానికి పెట్టేస్తాం. సూపర్. సో మరొకసారి మదర్స్ డే శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. Thank you so much. Now we'll give you hampers. ఓకే, సో NM ఫుడ్స్ నుంచి మాకు స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్ తీసుకొచ్చారు మేఘన. ఇప్పుడు ఇది ఆవకాయ సీజన్ కాబట్టి దీనిలో ఆవకాయ ఉంది. దెన్ మా చికెన్ పికిల్ ఇస్ వెరీ ఫేమస్. సో చికెన్ పికిల్ అండ్ బీట్రూట్ అండ్ క్యారెట్ పొడి ఎక్కడ దొరకదు మీకు. ఇట్ ఈస్ ఓన్లీ డన్ బై మీ. తర్వాత రాగి మురుకు, నెయ్యి, ఇంకా కొన్ని పెట్టాము. ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. ఐ లవ్ ఇట్. అదే కదా నా ప్రాబ్లం. తర్వాత తినేసి మీకు నచ్చితే ఒక రివ్యూ నాకు మెసేజ్ పెట్టండి చాలు. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన నెక్స్ట్ గిఫ్ట్ హ్యాంపర్. దిస్ ఈస్ ఫ్రమ్ హౌస్ ఆఫ్ శివాసం. హౌస్ ఆఫ్ శివాసం అంటే నేను ఏంటి అని అడిగాను.
అంటే మేఘన ఇందాక చెప్పింది Yeah, మా అందరి వీళ్ళు names. ముగ్గురు కూడా ఎంత క్లోజ్లీ అసోసియేట్ అయ్యారంటే మోర్ దెన్ అ ఫ్యామిలీ. సో ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్కళ్ళ ఇనీషియల్ లో నుంచి తీసుకున్నటువంటి పేర్లు పిల్లల ఇనీషియల్స్ కూడా తీసుకొని ఇది పెట్టారంట. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. దీంట్లో అమ్మగారు కూడా ఒక చీర పెట్టాము, మీకు కూడా ఒక చీర ఉంది, కింద ఉంది ఇక్కడ. అదే 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 చాలా ఉన్నాయి. అండ్ సమ్మర్ కాబట్టి మల్లెపూలు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాడపళ్ళు కూడా తెద్దాం అనుకున్నాం కానీ వాడిపోతాయి అని చెప్పేసి అలా ఉంచేసాం. పర్లేదు, ఇంటికి పంపిస్తాంలేండి. నాకు సిగ్గు లేదు ఈ విషయంలో. థ్యాంక్ యూ. మా ఎపిసోడ్ని ఎంజాయ్ చేశారని ఆశిస్తూ ఉన్నాము. ఈరోజు సెలబ్రిటీస్ వచ్చారు, త్వరలోనే మనకి నాన్ సెలబ్రిటీస్ అంటే అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయాలి అనేది That's కోరిక. great. అలా మేము ఎప్పుడైతే చేస్తున్నామో మేము డెఫినెట్లీ ఒక షౌట్ అవుట్ ఇస్తాము. మీరు అందరూ తప్పకుండా వచ్చి పార్టిసిపేట్ You చేయండి. should చేయండి, definitely చేయండి. do that. Yes. You should get back the old days. కరెక్ట్. ఐ వాంట్ టు మీట్ ద ఉమెన్ అగైన్. ఈ జనరేషన్ ఎలా Yes, ఆలోచిస్తున్నారు అని. correct. Because అన్ని ఇయర్స్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు మళ్ళీ చేస్తే ఐ థింక్ యూ విల్ గెట్ అ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్. Yes, యూ yes. షుడ్ డూ ఇట్. Thank you so Thank you. much. Thank you. Tata and bye bye. Thank you.